అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడిన లేవలేకుండా ఉండును. దేవుడు ఏమంటున్నాడు? భక్తుడు ఏమన్నాడు? యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు. అంటే మన చేయిని ఎవరు పట్టుకున్నారు అని అంటే, దేవుడు మన చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడిన లేవలేక ఉండడు. అంటే పరిగెస్తున్న పిల్లోడు పడ్డాడు అనుకోండి, తిరిగి లేవలేకుండా ఉంటాడా? తిరిగి లేస్తాడు. తండ్రో తల్లిలో చేయిస్తే మళ్ళీ తిరిగి బిడ్డ లెగుస్తాడు. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా అతన్ని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినా లేవలేక ఉండను. అతడు పడిపోయినా దేవుడు ఏం చేస్తాడంట? లేవలేక ఉండడంట. అతడు లెగటానికి ప్రయత్నము చేస్తాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంట? దేవుడు మన చేపట్టుకుని ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని చేపట్టుకుని నడిపించాలనుకుంటున్నాడు. ఎందుకంటే గత సంవత్సరము దేవుని చేతి విడిచిపెట్టేవేమో, లేదా దేవుని ఇంటిని విడిచిపెట్టేవేమో, దేవుని సన్నిధిని విడిచిపెట్టి బ్రతికేవేమో. కానీ సంవత్సరం ప్రభాటున్నాడు, యెహోవా అతన్ని చేపట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి చేతిని పట్టుకున్నాడంటే మన చేయిని పట్టుకున్నాడు. పట్టుకుని దేనికయ్యానంటే పడిపోకుండా నిలబెట్టడానికి, స్థిరపరచడానికి, మనల్ని ఆశ్రదకరంగా నడిపించడానికి, దేవుడు మేలుకరమైన కార్యాలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడా? మన చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. దావీదుకి చేయిను దేవుడు పట్టుకుని నడిపించాడు. ఎలాగ నడిపించాడంటే గాఢాంధకారమైన పరిస్థితుల్లో నడిపించాడు, అగాధమైన పరిస్థితుల్లో నడిపించాడు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదము దావీదుకి దాచి ఉంచాడు. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి సౌలు పోగొట్టుకున్నాడు, కానీ సౌలు నిలిచి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఉండేది. దావీదు లాంటి వ్యక్తి మళ్ళా వచ్చేవాడే కాదు. సౌలు పోగొట్టుకున్నాడు కనుక దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదును కోరుకున్నాక దావీదుని చేయి విడిచిపెట్టకుండా, గాఢాంధకారం అంటే ఏమిటి, అరణ్యం అంటే ఏమిటి, శోధన అంటే ఏమిటి, దరిద్రత అంటే ఏమిటి, పేదరికత అంటే ఏమిటి, అన్ని దేవుడు అనుభవించినట్లుగా అతని జీవితానికి ఆజ్ఞాపించి 40 సంవత్సరాలు పరిశోధించి పరీక్షించి తరిబీదు చేసి గొప్ప దీవెన దావీదుకి దేవుడు అందుకే అంటున్నాడు దావీదు, యెహోవా అతన్ని చేయి పట్టుకున్నాడు గనుక అతడు నేలను పడినా లేవలేక ఉంటాడు. పడిపోయినా తిరిగి లేవలేకుండా ఉండవు. పడిపోవడానికి సహజం. మనుషుడు పడిపోతాడు, తొట్టిల్లిపోతాడు, దిగజారిపోతాడు. ఆయనను దేవుని వాక్యం ఏమని తెలుసా? దేవుని హస్తం అంట మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది కనుక ఇక పడిపోయిన మనం లేవలేకుండా ఉండము. ఎందుకంటే